తన పర్ఫార్మెన్స్. ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బొమ్మరిల్లో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, 360 feet. ఆ సీను నాన్న అంతా నువ్వే చేశావనేది సిద్ధార్థ్ సింగిల్ టేక్లో చేశాడు. భాస్కర్ ఎమోషన్లో కట్ చెప్పకుంటే ఆ రోజు సినిమాలో నేను కట్ చెప్పాను. ఆ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మీ అందరికి తెలుసు. అలాంటి సిచ్యువేషన్ ఈ సినిమాలో ఒక దగ్గర ఉంటే 320 feet సార్, 320 feet సింగిల్ టేక్లో చైతు చేశాడు. దట్ ఈస్ ద చైతన్య పర్ఫార్మెన్స్. రేపు ఆ సీన్ మీ ప్రతి ఒక్కరిని థియేటర్లో కంటతడి పెట్టిస్తుందని 100% నేను మీకు చెప్తున్నాను. దట్ ఈస్ ద చైతన్య టాలెంట్ పర్ఫార్మెన్స్. మొదటి సినిమాల్లో అంత పర్ఫార్మెన్స్ చూపిస్తున్నా అంటే డెఫినెట్గా తాతగారిని నాన్నగారిని మించిపోతాడు. ఇస్ ఎ నో డౌట్. జోష్ ఆగస్టులో మీ ముందుకు వస్తుంది. 3rd హ్యాట్రిక్ మేము కంప్లీట్ చేస్తాం ఈ సినిమాతోని. నాగ చైతన్య పెద్ద హీరో అవుతాడు. అలా కార్తిక ఇస్ ఎ బబ్లిక్ క్యారెక్టర్. సినిమాలో చాలా బాగా చేసింది కొత్త అమ్మాయి. ఇప్పటి వరకు అల్లరి చేస్తున్న ఒక 100 మంది స్టూడెంట్స్ని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఎవరి టాలెంట్కు వాళ్ళు అద్భుతంగా చేశారు. ఇట్స్ ఏ అవుట్ అండ్ అవుట్ యూత్ ఫిలిం జోష్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జోష్ పైన ఆల్రెడీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి మీ మాటలు విన్న తర్వాత ఇంకా ఎప్పుడెప్పుడు ఆ సినిమాని చూద్దామా అనిపిస్తోంది. అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పటి వరకు నాగ చైతన్య గారికి వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా చక్కగా బ్లెస్సింగ్స్ అందించారు. అండ్ అక్కడి నుంచి ప్రేమగా చూస్తూ అమల గారు కూడా చిరునవ్వుతో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో మరి మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ తరుణం వచ్చేసిందండి. ఇంకాసేపట్లో సాంగ్స్ వినబోతున్నాం. సో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడు ఆడియో రిలీజ్ కాబోతోంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సీడీని ఆవిష్కరించి నాగేశ్వరరావు గారికి అలాగే రామానాయుడు గారికి అందించబోతున్నారు. ఇద్దరు తాతయ్యలు కూడా సీడీలను అందుకోబోతున్నారు. ప్లీజ్ సార్, ఒక్కసారి మీరందరూ జోష్ తో ఉండాలి ఇప్పుడు ప్లీజ్. రెడీగా ఉన్నారా? కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. ఆడియో రిలీజ్ అవ్వగానే మన ఎనర్జెటిక్ హీరో, జోష్ఫుల్ హీరో నాగ చైతన్య మాట్లాడబోతున్నారు. సో ఎదురు చూస్తూ ఉండండి. సో క్లాప్స్ తో మీరు ఎంకరేజ్ చేయాలి ప్లీజ్. సో ఆడియో రిలీజ్ అవ్వగానే నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు మాట్లాడబోతున్నారు. ఎదురు చూస్తూ ఉండండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో సక్సెస్ఫుల్ గా సిడీని లాంచ్ చేశారు. అలాగే ఇప్పుడు ఆడియో క్యాసెట్ ని రిలీజ్ చేయవలసిందిగా రాఘవేంద్రరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు సో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తమ సువర్ణ హస్తాలతో ఆడియో క్యాసెట్ ని రిలీజ్ చేసి మోహన్ బాబు గారికి, బాలకృష్ణ గారికి, వెంకటేష్ గారికి మొదటి క్యాసెట్స్ ని అందించబోతున్నారు. మీ అందరి చప్పట్ల సమక్షంలో ప్లీజ్ గట్టిగా క్లాప్స్ ప్లీజ్. చినబోయేలా పొద్దెరగని మరుపేదో పెరిగేలా. సో ఎంతమంది అతిరథి మహారథుల సమక్షంలో ఎంత చక్కగా అంగరంగ వైభవంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరగడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.
సౌండ్ కట్ ప్లీజ్. ఓకే, సో మనందరి మన్మధుడు కింగ్ నాగార్జున గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. వెల్కమ్ నాగార్జున గారు, ప్లీజ్. అందరిలో జోష్ పెరిగిపోయింది. చాలా రిలీఫ్ గా ఉంది. దిల్ రాజు గారు జోష్ సినిమాకి 100కి 100 మార్కులు ఇచ్చారు. దిల్ రాజు గారు ఆ మాట అనగానే నాకు ఎంతో రిలీఫ్ గా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలకి మిత్రులకి, నా ముందు ఉన్న పెద్దలకి మిత్రులకి, అలాగే టీవీ ద్వారా ఈ ప్రోగ్రాంని చూస్తున్న ప్రేక్షకులందరికీ, అదే టీవీ ద్వారా ఇక్కడికి వద్దామని బట్ రాలేక ఉన్న అక్కినేని అభిమానులకి, మేమున్నాం కదా అని మీ అభిమానులందరూ ఇక్కడికి వచ్చి అదే జోష్తో వచ్చిన అభిమానులందరికీ మరీ నమస్కారం. నాన్నగారికి ఒక చిన్న కోరిక, నేనుండగా చైతన్యని హీరోగా చూడాలి అని నాతో అన్నారు. ఆయన ఉండగా ఏంటి, చైతన్య 100వ సినిమాకు కూడా ఆయన చూస్తారు. అలాగే రామానాయుడు గారు 130 సినిమాలు తీశారు ఇప్పటి వరకు. ఆయన ఇంకా చైతన్యతో చాలా సినిమాలు తీయాలి, కానీ 200వ సినిమా నాగ చైతన్య తీసి ప్రేమ్ నగర్ అంత హిట్ చేయాలి. దిల్ రాజు గారికి, వాళ్ళ యూనిట్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాగ చైతన్యతో నేనే సినిమా తీద్దాం అనుకున్నాను, కానీ మా అదృష్టవశాత్తు ఆయన వచ్చారు అండ్ చైతన్యని వాళ్ళ తమ్ముళ్లాగా చూసుకున్నారు. అండ్ నాకు తెలుసు రోజు వచ్చి చైతన్య చాలా హ్యాపీగా ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ వర్క్ ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ షూటింగ్ ఎప్పుడు వెళ్ళాలని చెప్తూ ఉండేవాడు. షూటింగ్ పెట్టలేదంటే నాన్న షూటింగ్ లేదనేవాడు. సో దిల్ రాజు గారు ఆ ఎంకరేజ్మెంట్కి వాటికి చాలా థ్యాంక్స్. అండ్ వాసు, గోల్డ్ రాజు, వాసు అలాగే చైతన్య ఒక తమ్ముళ్లాగా చూసుకుని చాలా పేషెంట్గా వాడితో చాలా బాగా చేయించుకున్నావు. నేను ఫస్ట్ హాఫ్ చూశాను, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూస్తాకి కొంచెం కడడడా కొట్టుకుంటుంది, కానీ రాజు ఫస్ట్ క్లాస్ అన్నాడు. సో చాలా థ్యాంక్స్ రాజు. థ్యాంక్ యూ వాసు. అండ్ మై బ్రదర్ సందీప్ చౌతా, యు గేవ్ మీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఫర్ నిన్నే పెళ్ళాడతా. సూపర్, మళ్ళీ అంతటి మ్యూజిక్ ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. సమీర్, మన్మధుడిలో నాకు నీ మూలంగానే మన్మధుడు అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ సమీర్, థ్యాంక్ యూ సో మచ్. తాతగారు, నాగ చైతన్యకి తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగ చైతన్యకి తాతగారు రామానాయుడు గారు, ఇద్దరు లివింగ్ లెజెండ్స్. నేను నా అబ్బాయికి ఇచ్చే ఆశీస్సులు, నా బ్లెస్సింగ్స్ ఏముంటాయి,